ఇది బ్రేకప్ అయినా నాకు మాత్రం పెళ్లి కాకుండానే డివోర్స్ అయినట్టే. మళ్ళీ ప్యానిక్ అటాక్ వచ్చేలా ఉంది. కిచెన్ మైండ్ డైవర్ట్ చేయాలి. దీనమ్మ నంబర్ బ్లాక్ చేసిందేంటి? హే పవి, ఇది చూడు, బిజినెస్ ఉమెన్ మీటప్ నెక్స్ట్ వీక్ ఉందంట. వెళ్ళి రీసెట్ ఐడియాని ప్రెజెంట్ చేస్తే ఫర్ షో మనకి ఎక్కువ రీచ్ ఉంటుంది. నేను చూశాను. ప్రెజెంటేషన్ రెడీ చేయి, వెళ్దాం. ఓకే డన్. హాయ్ పవి, నా నంబర్ ఎందుకు బ్లాక్ చేసావు? సరే వదిలే. చూడు, ఈ 10 నెలలు మనం ఎంత బాగున్నాం. నాతో నీకేం ప్రాబ్లం లేదు, నీతో నాకేం ప్రాబ్లం లేదు. పెళ్ళప్పుడు ఎందుకు, కొన్నాళ్ళు ఇలాగే ఉందాం అంటున్నాను, అంతేగా. దానికి ఎందుకు అంత ఇబ్బంది? సరే ఇది చెప్పు, మనకి పెళ్ళైన తర్వాత మన ఇద్దరికి గొడవైందనుకో, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇదేమన్నా క్రిస్టఫర్ నోలన్ సినిమానా? నేను నా ఫ్యూచర్లోకి వెళ్ళి నేనేమో ఆలోచిస్తున్నానో తెలుసుకుని మళ్ళీ ప్రెసెంట్లోకి తిరిగి వచ్చి చేతులు కట్టుకుని నీతో చెప్పడానికి? ఓకే, మనం గొడవ పడ్డాం. ఆప్షన్ ఏ, నువ్వు నన్నొక మాట నేను నిన్నొక మాట అనేసుకుంటాం, ఇంకక్కడితో దాని గురించి వదిలేస్తాం. ఆప్షన్ బి, గొడవ పడతాం, ప్రాబ్లం ఏంటో తెలుసుకునేందుకు ట్రై చేస్తాం, సాల్వ్ చేస్తాం. ఆప్షన్ సి, ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోతాం. ఎంసెట్ ఎగ్జామ్స్ లో లాగే ఈ ఆప్షన్స్ ఏంటి? అదే అనుకో. ఫస్ట్ ఒక ఆప్షన్ చెప్పు. ఆ ఆప్షన్స్ లో నా ఆన్సర్ లేదు. తెలుసు, నేను చెప్పనా నీ ఆన్సర్ ఏంటో? నువ్వు అసలు ఏం మాట్లాడవు, మాట్లాడలేవు కూడా, అసలు గొడవే పడవు. కరెక్టే కదా. అయినా గొడవ పడేవాడిని ఏమై కోరుకుంటుంది చెప్పు. చెప్పానా నాకు తెలుసని? దాంట్లో తప్పే ఉంది. తప్పే. తప్పించుకుని తిరిగితే అసలు ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? అలా ప్రాబ్లమ్స్ అన్నీ పెరిగి పెరిగి నేనే పెద్ద ప్రాబ్లంలా కనబడతా. ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ కి కోర్టులో అందరి ముందు నిల్చొని సమాధానం చెప్పాల్సొస్తుంది. ఇలా ఆల్రెడీ జరిగింది కదా ఒకసారి. ఇంకో క్వశ్చన్, నాకు పిల్లలు కావాలి. నాన్నా, నాన్నా, నీకేదైనా చెప్పాలనుందా? ప్రాణం పోయినా ప్రేమించొచ్చు, కానీ విడాకులైతే మాత్రం చచ్చినా ప్రేమించొద్దురా. నువ్వు నీ ఫ్రెండ్స్ తో బ్యాంకాక్ కి ప్లాన్ చేశావు. ఇన్ఫాక్ట్ ఎప్పటి నుండో వెళ్దాం అనుకుంటున్నావు. కరెక్ట్ గా వెళ్లే టైంకి మన కొడుక్కి యాక్సిడెంట్ అయిందనుకో. పవి, ఎందుకంత నెగటివ్ గా? మరీ ఎక్కువైంది కదా. సరే, మన కొడుక్కో కూతురికో హై ఫీవర్ వచ్చి హాస్పిటల్ కి వెళ్లాలనుకో. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని హాస్పిటల్కి వస్తావు. అట్లీస్ట్ ట్రిప్ ని పోస్ట్పోన్ చేసుకుని హాస్పిటల్కి వస్తావు. సారీ విక్రమ్, ఇక్కడ నీకు 2 ఆప్షన్సే. లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ లో ఆప్షన్ సి ఉండదు.
పవి ఏంటి సిలీగా ఈ క్వశ్చన్స్? నాకు ఫ్యామిలీ కావాలి. అది మనం స్పెండ్ చేసిన 10 months లాగా ఉండదు. కొన్ని కాదు, చాలా కాంప్రమైజెస్ ఉంటాయి. అవన్నీ నీ వల్ల అవుతాయా లేదో నాకు తెలియాలిగా. కలిసి బ్రతిక వాళ్ల దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేవి కొన్ని ఉంటాయి. అలా అని అవన్నీ చెప్పి నేను ఫోర్స్ చేయలేను. అట్ ద సేమ్ టైం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండలేను. ఐ హోప్ యు గాట్ యువర్ ఎక్స్ప్లెనేషన్. That was my first trip. Yeah. Hi. Hi Vikram. Hey. సార్ మిమ్మల్ని. హాయ్, ఎలా ఉన్నావు? ఏం లేదు, ఏదో అలా ఉన్నాను. డల్గా ఉన్నావేంటి? ఏ విక్రమ్, నువ్వు జాబ్ మానేస్తున్నావా? ఏదో కొత్త రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓ ఓకే, కూల్ మ్యాన్, కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. హే, ఓన్ రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నావా? నాకు చెప్పలా? చెప్పాలనుకున్నానమ్మా, లైఫ్లో ఏదో ఒక పెద్ద చేంజ్ కావాలి ఇప్పుడు. వాట్? బిజీ అవ్వాలనుకుంటున్నాను. బిజీ అవ్వాలనుకుంటున్నావా? డజంట్ సౌండ్ గుడ్ రా. దీని నుంచి అయినా ఎస్కేప్ అవ్వడం ట్రై చేస్తున్నావా? ఐ థింక్ సో. బిజీ అవుతేనే బెటర్ కదా. నీ ఇష్టం మళ్ళా. Yeah. I'll call you back. అదే కదా, కొన్ని విషయాలు ఎప్పటికీ మారు. ఇది నీ ఇష్టం. ఏం చేయమంటావు ఇప్పుడు? హే, నువ్వేంటి ఇక్కడ? డివోర్స్ అయ్యాక బాధపడుతుంటావు అనుకున్నాను. పర్లేదు, బానే ఉన్నావు. తను ఇప్పుడే వచ్చింది. ఎప్పుడొచ్చినా ఇప్పుడొచ్చిందని అంటావు కదా. నిజం చెప్తున్నాను. సర్లే, ఎనీవేస్ నీకు వాట్సాప్ లో మెసేజ్ పంపించాను, చూసావా? వాట్సాప్ లోనా? లేదే. నా మెసేజ్ ఎందుకు చూస్తావు? ఎనీవేస్ నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది, అది చెప్పడానికే వచ్చాను. వాట్? కంగ్రాచులేషన్స్. ఆంటీ నమ్మమని కూడా తీసుకురా. మరి తిను. కాంగ్రాట్స్ రోయ్. చూసినావా నీ ఎక్స్ వైఫ్కి నువ్వంటే ఎంత ప్రేమో? ఆమె ఎంగేజ్మెంట్కి నేను వెతుకుతూ మరీ పిలవనీకి వచ్చింది. ఏమైనా ఎక్స్ వైఫ్ ఎంగేజ్మెంట్కి గెస్ట్గా వెళ్ళనీకి నువ్వెంత లక్కీరా. ఎక్స్ వైఫ్ ఎక్స్ లవర్ల గురించి ఎందుకే చిరాకేస్తుంది మరి నువ్వు. సరే సరే సరే, టాపిక్ వదిలేస్తా. కానీ నాకు చెప్పకుండా రెస్టారెంట్ నువ్వు స్టార్ట్ చేసావు కదా, ఎప్పుడు స్టార్టింగ్? నెక్స్ట్ వీక్ నుంచి బేస్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఓ ఏ సూపర్. వెల్కమ్. ఇదే నేను లీజ్కు తీసుకున్న రెస్టారెంట్. లీజ్కి ఓకే, కానీ రెస్టారెంట్ ఏడరా? Come on. కాస్త రెనోవేషన్ చేస్తే చాలు. హలో, రెనోవేషన్ కాదు, మేస్త్రి పని చేయాల. అసలు ఎట్లుందో తెలుసారా? అచ్చా, నా లైఫ్ లాగానే చిందరబందరగా చచ్చింది కదా. పర్లేదు, రెండిటికి రంగేద్దాం. ఒరే నేను అట్లా అనలేదురా. ఈ లెక్కలేంటి? తప్పు ఇది. ఏయ్, తప్పు కాదు. సరిగ్గా చూడు. లెక్కలు ఎవరు నేర్పించారు నీకు? ఏయ్, రేయ్,
తనతో కుకింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడే అర్థమైందిరా, ఇద్దరు కలిసి ఏదో ఒక రోజు రెస్టారెంట్ పెడతారని. ఇప్పుడు బాగా చిరాగ్గా ఉన్నాను నేను. వెళ్ళి పని చూసుకోండి. చిరాగ్గా ఉందంటరా, ఇప్పుడే తనతో ఫ్రెష్ గా ఎంజాయ్ చేసి వచ్చినట్లుంటే. చెప్తే వినడు గాని మనకి చెప్తున్నాడు. రైట్, నీకు పెళ్ళైందా? కాలే, ఐఎమ్ హ్యాపీ. అడగటం నా తప్పు. నీ మొహాన్ని ఎవరు చేసుకుంటారా? మీకు ఎఫ్ఐఆర్ ఉంది. అయితే హ్యాపీగా వెళ్ళి ఎఫ్ఐఆర్ చేసుకో. పో పో. నీకు పెళ్ళైందా? అయిందన్నా, మరి విడాకులు ఇచ్చేసింది. ఛా, సేమ్ టు సేమ్. కొంపదీసి నాలాగా రీసెట్కి వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకోబాకు. ఆ తోటొద్దురా, మార్నింగే కొన్నాను, చాలా ఖరీదు. భవితో పాటు నీతో కూడా ఫైట్ చేసే మూడ్ కూడా లేదు నాకు. కాసేపు మందేస్తూ మాట్లాడదామా? నీకెంత కోపంగా ఉందో నేను అర్థం చేసుకోగలను, కానీ నీతో ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంటాను. ఇప్పుడే కొంచెం సంతోషంగా ఉంది. అదే కదా నీ ప్రాబ్లము? అవునన్నా. అయితే ప్రాబ్లం ఎవర్రా? నేనే. అంతేరా, సింపుల్. మెంటల్ నా కొడక. ఇన్ని రోజులు సైకోలాగా బిహేవ్ చేసావు. సైకో. అలా అనిపించిందా అన్నా? అంత హింస పెట్టాలని అనిపించిందా నీకు? మన లైఫ్ మన కంట్రోల్లో ఉంటుందని ఎప్పుడు భ్రమలో ఉంటాం, కానీ నిజానికి కంట్రోల్ చేసేది ది విమెన్ ఇన్ ఆ లైఫ్. అది తెలియక మనం ఓవర్ యాక్షన్ చేసి ఇలా అయిపోతాం. ఇవన్నీ మీకిలా తెలుసన్నా? నా రామాయణం అలాంటిది. అది వదిలే కానీ వైష్యుని ఎమోషనల్గా అంత ఎందుకు హింస పెడతావరా? సారీ చెప్పాలి ఉందన్నా. అది నీ ఇష్టం రా, కానీ ఇంకోసారి శివాల గ్యాంగ్ వేసుకుని వస్తే లేదన్నా, సంపెత్తను. సారీ అన్నా, ఇంకిలా జరగదు. పో, బియర్ తీసుకుని వెళ్ళు.